దేవునికి మహిమ చెల్లించే వారంగా, ఆయన్ను స్తుతించే వారంగా, అసలు మనమేమై ఉన్నామో, ఆయన ఏమై ఉన్నాడో, ఆయన ఏమి చేశాడో, ఏమి చేస్తాడో ఆ సమయములో కూడా నీవు ప్రకటించగలిగితే అనేకులలో ఆయన నామమునకు మహిమ కలుగుతుంది. కనుక అలాగున చేసే ఒక ప్రతిష్ఠితుడుగా, ప్రత్యేకమైన వాడుగా, ఆయన బిడ్డగా నీవు ఆయన ఆజ్ఞను గైకొను వాడిగా బ్రతుకుటకై ఈ దినము ప్రభు సన్నిధిలో ఒక తీర్మానం చేసుకుందాం. తీర్మానం చేసుకోవడం సులువు, నేను చెప్తున్నానండి. సంతోషకరమైన సమయంలో ఎవరైనా దేవుని స్తుతిస్తారు, చాలామంది మర్చిపోతారు. కాబట్టి సంతోషమైన దేవుని స్తుతించాలి. అన్నిటికీ మించి బాధలో చాలామంది దుఃఖపడుతూ, నిజమే, కోల్పోయిన వారిని బట్టి మనకు దుఃఖం కలుగుతుంది, బాధ కలుగుతుంది. అయితే ఆ దుఃఖంలో, బాధలో నీ దేవుడు నీకు అన్యాయం చేస్తాడు. అసలు దేవుడు ఎలాంటి వాడో నీకు తెలియదా?